ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ రోజులలో దంపతులకి మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో అపార్థాలు. ఏ బిడ్డలైతే, ఏ భార్యాభర్తలైతే నువ్వేం చేశావు, నేనేం చేశాను అని ప్రశ్నించుకోవడం కాకుండా నా కోసం ప్రార్థించు అని భర్త భార్యని, నా కోసం ప్రార్థించు అని భార్య భర్తని అడుగుతూ ఎప్పుడైతే జీవిస్తారో వారికి పుట్టిన పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. ఇది జరగాలంటే ద కపుల్ హూ ప్రేస్ టుగెదర్ దే స్టేస్ టుగెదర్. ఏ దంపతులైతే కలిసి ప్రార్థిస్తారో వారు కలిసి జీవిస్తారు. ఇది మనం మర్చిపోకూడదు. అదేవిధంగా మరి చాలామంది బిడ్డలు భార్య ప్రార్థిస్తూ ఉంటే భర్త ప్రార్థించడం లేదు, భర్త ప్రార్థిస్తూ ఉంటే భార్య ప్రార్థించడం లేదు అంటూ ఉంటాము, మనం చూస్తూ ఉంటాము కూడా. అయితే పేతురు రాసిన లేఖలో మనం చూస్తున్నాము, ఇదిగో భర్త, నీ భార్యని నీవు ప్రేమించు, ఇదిగో భార్య, నీ భర్తకి నీవు లోబడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మరి నేనెంత లోబడ్డా కూడా నా భర్త వినట్లేడు, నేనెంత ప్రేమించినా కూడా నా భార్య వినట్లేదు అని ఒకవేళ నువ్వు అంటున్నట్లయితే నీ ప్రవర్తన, నీ ప్రేమ ఎదుటి వ్యక్తిని తప్పకుండా మార్చగలుగుతుంది. ఒకవేళ ఆ ప్రేమ కపట ప్రేమ కాకుండా క్రీస్తు ప్రేమ అయితే. ప్రియమైన దేవుడి బిడ్డ, ఎన్నో ప్రయత్నాలు చేశావు, ఈ ప్రయత్నం కూడా చేసి చూడు. ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని సహిస్తుంది. మరి నీ ప్రేమ ఈ లోక ప్రేమ అయితే భరించలేదు. క్రీస్తు ప్రేమ, దైవ ప్రేమ అవుతే నీ ప్రేమ నీ భర్తని, నీ భార్యని, నీ బంధుమిత్రుల్ని, నీ యొక్క స్నేహితుల్ని, అదేవిధంగా నీ కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా భరించగలుగుతుంది ఈ ప్రేమ. ఇది భరోసాని ఇచ్చే ప్రేమ, బాధించే ప్రేమ కాదు. ఆ దేవాతి దేవుడు ఇంత గొప్ప వాక్యాన్ని మనకు అందించినందుకు దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మనమందరము యేసు నామములో, యేసు ప్రేమలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ఆ దేవాతి దేవుడు విడిపోతున్న దంపతులను కలిపి యేసు నామములో దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది దంపతులు బాధపడుతున్నారు. దయచేసి దంపతుల కోసం ప్రార్థిద్దాం. మనము కూడా ఆ దేవాతి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆ దేవాతి దేవుడు మనల్ని మెండుగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.